నేను ఏడ్చిన ప్రతి కన్నీటికి మీరు మూల్యం చెల్లించాలి. నక్షత్రం తప్పుకోవే, తప్పుకో. మమ్మీ జరుగు. అయ్యో, బాత్రూంలోకి వెళ్ళి చావు. ఏంటి సార్ ప్రతిరోజు అదే ఫోటోను చూస్తున్నారు? ఎవరా అమ్మాయి? నా కాబోయే నా భవిష్యత్తు ఇంకొన్ని రోజుల్లో నా ఇంట్లో కుడికాలు పెట్టబోతోంది. నా ఇంటి పేరు తన పేరు ముందు పెట్టుకోబోతోంది. అంటే కాబోయే మేడం అన్నమాట. అవును, ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు. కొంతమంది డబ్బు చూస్తే మైమరిచిపోతారు, కానీ నేను మాత్రం ఈ అమ్మాయిని చూస్తూ మైమరిచిపోతున్నాను. నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణమంతా. ఇట్రా ఇట్రా ఇట్రా, రా 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 రా. రేయ్, ఒక్క నిమిషం ఆగు. తీసుకో. ఒకటికి ఇన్ని డబ్బులా? టీ కోసం కాదురా, ఈ ట్రే కోసం. నా ట్రే ఎందుకన్నా? కొన్ని అడగకూడదురా. వెళ్ళు. సరేనా? రే రే రే, ఒక్క నిమిషం. ఇది కూడా వెళ్ళు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. తీసుకోండి సార్. లోపల రూమ్లో సార్ ఉన్నాడు, వెళ్ళి సార్కి ఇచ్చేయి. సరే సార్. ఏయ్ ఆగు, మొఖానికి ఆ గుడ్డ ఏంటి? అది కాస్త జలుబు దగ్గు ఉంది సార్. అవునా, సరే వెళ్ళివు. సరే సార్. సార్ టీ అక్కడ పెట్టేశాను. అయ్యో అయ్యో అయ్యో, సారీ సార్. కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్, సారీ. సారీ సార్, సారీ. ఇంకెప్పుడు రావద్దు. సరే సార్, రాను. ఛా, అసలు విన్ని. ఛా, అనయ్య, నాకున్న కోపానికి వాణ్ణి చంపేయచ్చు, కానీ నిజం బయటికి రాదు. ముందు నిజం కనిపెట్టాలి, తర్వాత శిక్ష వేయాలి. ఇప్పుడు ఈ ఫోన్తో వాడు ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరి కోసం పనిచేస్తున్నాడో అన్నీ తెలుస్తాయన్నయ్య. నువ్వెక్కడికి వెళ్తున్నావో, ఎవరిని కలుస్తావో అన్నీ నాకు తెలుస్తాయిరా. చెప్తా నీ సంగతి. శారదా, టాబ్లెట్ వేసుకో. ఏమండి, గగన్ చిన్నప్పుడు ఒకసారి నాకు ఒంట్లో బాగోలేకపోతే వాడేదో పెద్దవాళ్లాగా దగ్గరుండి టాబ్లెట్ వేసుకో, అన్నం తిను అని నాకు అన్నం తినిపించి టాబ్లెట్ వేశాడు. మీకు గుర్తుందా? బాగా గుర్తుంది శారదా. ఆ తర్వాతే నేను నీకు పిల్లలకి దూరం అయిపోయాను. శారదా, నుదుటి మీద బొట్లేదేంటి? ఒక్క నిమిషం ఉండు. శారదా, ఇలా చూడు.
కన్నీళ్లు తుడవలేకపోయాను, నీ బాధల్ని పంచుకోలేకపోయాను. కానీ ఇక నుంచి నీకే లోటు రానివ్వను. ఉండు, నీకు కాఫీ తీసుకొస్తాను. అదే చేద్దాం, నాకు కూడా ఒక కాఫీ తీసుకురండి. వావ్, ఎంత అందమైన సీన్! చూస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. మీరా, నువ్వెందుకు వచ్చావు ఇంటికి? నేను కాదు, మీరేం చేస్తున్నారో ఇక్కడ అది చెప్పండి. ఏమమ్మా, కొడుకు పోయిన బాధ కొంచెమైనా ఉందా నీకు? నుదుటిన బొట్టు పెట్టించుకోవడం, కాఫీలు పెట్టించుకోవడం బాగుందమ్మా. అవునులే, ఇన్నాళ్ళు నీ కొడుకు అడ్డుగా ఉన్నాడు కాబట్టి మీ ఆటలు సాగలేదు. ఇప్పుడు వాడు లేడు కదా, మీ ఇష్టం వచ్చినట్టు కులుకుతున్నారు. ఈ తలుపులైనా ఎందుకు తెరిచిపెట్టుకున్నారు? మూసుకోండి, అప్పుడు లోపల జరిగేది బయటకి ఎవరికి కనిపించదు. నువ్వు అసలు ఆడదానివేనా? సాటి ఆడదాని గురించి ఇలా మాట్లాడతావా? మరి మీ పెళ్ళాన్ని నేనుండగా ఇంకో ఆడదాని దగ్గరికి మీరు రావచ్చా? ఎలా వచ్చారు? మీరా, నేను నీకు చాలాసార్లు చెప్పాను, నీకంటే ముందు నేను తాళి కట్టిన నా భార్య శారద అసలే కొడుకు పోగొట్టుకున్న బాధలో ఉంది. నోటికొచ్చేట్టు మాట్లాడి శారదను చంపేయాలనుకుంటున్నావా? అయినా మీరా, అసలే అనర్థాలన్నిటికీ కారణం నువ్వు కాదు. నేనా? అవును, నువ్వే. ఆ రోజున చంపాలని చూసింది గగనే. నువ్వు అబద్ధపు కేసు పెట్టకపోయి ఉంటే ఈ రోజు గగన్ మా కళ్ళ ముందే ఉండేవాడు. మీరా, మళ్ళీ చెప్తున్నాను, నాకు శారదే ముఖ్యం, శారదే ముఖ్యం, శారదే ముఖ్యం, శారదే ముఖ్యం. అంటే నా స్థానం పూర్తిగా దానికి ఇచ్చేశారా? నేను ఇంకా మీకేమీ కానా? ఇక నుంచి మీరు దీంతోనే ఉంటారా? మరి నా బతుకేంటి? నా పిల్లలు ఏమైపోవాలి? మీరా, ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మన మధ్య ఉన్న భార్యాభర్తల బంధం తెగిపోయింది. ఇక నుంచి నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఇంకోసారి ఇంటికి వచ్చావో అస్సలు ఊరుకోను. పో పో, వెళ్ళో. శారదా, ఏమండి, నా వల్ల మీ జీవితంలో ఇంకా సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యలు ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితమే మొదలయ్యాయి. ఓ భర్తగా నేను నీకు అండగా నిలబడాలి, నిలబడలేదు. ఓ తండ్రిగా నా కొడుక్కి ధైర్యం ఇచ్చి తోడుగా ఉండాలి, నేను ఉండలేదు. వాటి తాలూకా శిక్ష నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను శారదా. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు శారదా. ఇక నుంచి నీ కన్నిటికి కారణమైన ప్రతి ఒక్కరికి నేను ఎదురెళ్తాను. నాకు భయంగా ఉందండి. ఏంటి? ఒకవైపు గగన్ గుర్తొస్తున్నాడు, ఇంకొక వైపు అందరూ నన్ను ఏదో ఒకటి అంటున్నారు. నేను చాలా అలసిపోయానండి.